శాఖను కూడా జగన్ ప్రభుత్వం అప్పుల్లోకి నెట్టేసిందని చెప్పాలి. ఆ శాఖను అప్పులతోనే నడిపిస్తూ వస్తుంది. సో దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఈ విద్యా దీవెన పథకానికి సంబంధించి మొత్తం కూడా ఏవైతే వస్తువులు కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారో దానికి సంబంధించి మొత్తం కూడా దాదాపుగా సగానికి సగం చెల్లిస్తేనే మేము నెక్స్ట్ సంవత్సరానికి మేము అన్ని వస్తువులు సరఫరా చేస్తాము అని చెప్పడం జరుగుతుంది. అంటే సగానికి సగం అంటే 600 కోట్లు బకాయిలు పడింది. 600 కోట్లలో 300 కోట్లు చెల్లిస్తేనే మేము నెక్స్ట్ విద్యా సంవత్సరానికి మొత్తం విద్యా కానుకకు సంబంధించి అన్ని వస్తువులు పంపిస్తామని చెప్పేసి తేల్చి చెప్తుంది. సో ఎటు అంటే అప్పుల కూబులో ఉండిపోయింది ప్రభుత్వం. సో ఈ 300 కోట్లు ఎలా తీర్చాలి అనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చూస్తే పాఠశాల విద్యాశాఖ నిధుల లేమితో కటకటలాడుతోంది. ప్రతి నెల అప్పులతో నెట్టుకొస్తున్న జగన్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యారంగాన్ని కూడా అప్పుల కుప్పగా మార్చేసింది. వార్షిక బడ్జెట్లో చేసిన కేటాయింపులను పుస్తకాలకే పరిమితం చేసి వీలైనంత మేర అప్పులతో ఆ శాఖను నడిపిస్తోంది. చివరికి పాఠ్య పుస్తకాలకు కాగితం సరఫరా చేసిన తమిళనాడు న్యూస్ ప్రింటింగ్ బకాయిలు పెట్టి ఆ రాష్ట్రం లేఖలు రాసే స్థాయికి తీసుకొచ్చింది. ఇప్పుడు విద్యా కానుక పథకాన్ని కూడా అప్పులపై ఆధారపడి అమలు చేస్తుంది. ఈ ఏడాది డబ్బులు వచ్చే ఏడాది అనే విధానంతో చెల్లింపులు ఆపేసింది. దీంతో విసిగిపోయిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. కనీసం 50% బకాయిలు చెల్లిస్తేనే వచ్చే ఏడాది విద్యా కానుక వస్తువులు సరఫరా చేస్తాము అని తేల్చి చెప్పారు. దీంతో 600 కోట్ల బకాయిల్లో ఇప్పటికిప్పుడు 300 కోట్లు ఎలా కట్టాలి అంటూ అధికారులు తలలు పట్టుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి పంపిణీ చేయాల్సిన విద్యా కానుక వస్తువులకు కొనుగోలుకు టెండర్లు ఎత్తివేసింది. విద్యార్థుల భవిష్యత్తు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేసే ప్రకటనలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పొంతం లేకుండా ఉంది. ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖలో ముందు చూపు లేకపోవడం నేడు నిధుల ఎందుకు కరకట్లాడుతుంది. ప్రతి నెల అప్పులతో నెట్టుకొస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి భవిష్యత్తులో అసలు విద్యాశాఖకు సంబంధించి పుస్తకాలు కొనుగోలు చేయాలన్నా ఇతర వసతులు కల్పించాలన్నా కూడా రూపాయి కూడా నిధులు లేకుండా చేసిన దృష్టి ఏర్పడింది కూడా విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. వార్షిక బడ్జెట్ లో చేసిన కేటాయింపులకు కూడా కేవలం పుస్తకాలకే పరిమితం చేసి తద్వారా ఆ ఇతర అంశాలు పూర్తిగా గాలిగులు వేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. చివరికి పక్క రాష్ట్రాల్లో ఉన్న న్యూస్ ప్రింటింగ్ కూడా డబ్బులు చెల్లించకుండా బకాయి పెట్టడం ద్వారా చివరికి వాళ్ళు తమ అప్పు చెల్లించండి అంటూ లేఖలు రాసే దృష్టి ఏర్పడింది. ఇప్పటికే ఇంటా బయట కూడా అన్ని విధాలా కూడా రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి చివరకు విద్యార్థుల భవిష్యత్తును ఉద్దేశించిన విద్యాశాఖకు సంబంధించి కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా చెప్తా ఉన్నారు. దాదాపు 600 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం ద్వారా అందరూ కూడా విసిపోతా ఉన్న పరిస్థితి. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి ఒక పక్కన ఇంగ్లీష్ మీడియం అని చెప్పి తానే గతంలో దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వం చేయని విధంగా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి అద్భుతంగా చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చాలా గొప్ప ప్రకటన చేశారు. మాతృభాషకు సంబంధించి విపక్షాలు చేస్తున్న ఆవేదన ఆందోళన సంబంధించి కూడా ఎదురుదాడి చేయడమే తప్ప విద్యావ్యవస్థలో ఉన్న లోపాలు సరిదిద్దేందుకు కనీసం దృష్టి సారించకపోగా ఆ మొత్తం తన అనుకూల అనుయాయులతో నోటుకొచ్చినట్టు కూడా తిప్పించిన పరిస్థితి. కానీ అంత గొప్పగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విద్యాశాఖను పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరించారు. దాదాపు 600 కోట్ల బకాయిలు పెట్టడమే కాక భవిష్యత్తులో అసలు విద్యార్థులకు సంబంధించి ఎటువంటి వసతులు కల్పించాలన్నా కూడా ఆ దిశగా బడ్జెట్లు కేటాయింపులు కూడా లేకుండా చేసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చాలా మంది కాంట్రాక్టర్లు కూడా ఎవరైతే ఈ యూనిఫామ్ కావచ్చు, పుస్తకాలు కావచ్చు, అలాగే బెల్టులు, సాక్సులు ఇతర ఆ వస్తువులు కల్పించారో వారందరూ కూడా పూర్తిగా బకాయి చెల్లించకుండా నిలిపివేయడంతో వారంతా కూడా ప్రతిరోజు ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రేపు ఇప్పుడు ఆల్రెడీ పరీక్ష సీజన్ నడుస్తుంది. మరో 2-3 నెలల తర్వాత మరి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ లోపు ఎన్నికలు కూడా పూర్తవుతాయి. అంటే వచ్చే ఎన్నికల్లో కొత్తగా వచ్చే ప్రభుత్వం ఈ పాటలన్నీ పడే విధంగా అయితే ఈ పాటలు మనకు సంబంధం లేదన్న విధంగా వ్యవహరిస్తున్నట్టు కూడా కనిపిస్తోంది. ఈ ప్రకారం జగన్మోహన్ రెడ్డి విద్యార్థులు మేలు చేసే విధంగా వ్యవహరించే విధంగా అన్ని విధాలు చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.